ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అందరికి స్వాగతం. మీరు మంచి యాక్షన్ ప్యాక్డ్ అలాగే సైన్స్ ఫిక్షన్ గురించి చూస్తున్నట్లయితే ఈ సినిమా మీకోసం. ఈ సినిమా 'జోడెక్ సైన్స్' అని చెప్పేసి 2014లో రిలీజ్ అయిన సినిమా. సినిమా పేరు లెంగ్తీగా ఉంటది. సో, అందుకే జోడెక్స్ అని చెప్పేసిన. ఈ మూవీ గురించి కొన్ని కేబర్డ్స్ మాట్లాడుకుందాం ఎందుకు చూడాలని చెప్పేసి. నెంబర్ 1 ఈ సినిమాలో ఏందంటే జాతీయ మ్యూజియంలో క్యూసెటర్‌గా పనిచేస్తున్న క్యాథరిన్‌కి 2000 సంవత్సరాల నాటి ఒక రాయి లాంటి, ఒక వజ్రం లాంటి ఒక అంటే మన స్టోన్ లాంటిది దొరుకుతుంది. ఆ స్టోన్‌ని చూసిన శాస్త్రవేత్తలు, నిపుణులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఇదొక విపత్తు నుంచి కాపాడే ఇదొక రాయి. ఇది మన ప్రపంచాన్ని కాపాడుతుందని చెప్పేసి సింబాలిక్‌గా పెడతారనమాట. సో, జోడిక్ సైన్స్ అనేవి మనకి సింబల్స్ ఉంటాయి కదా! ఆ సింబల్ తోటే ఒక విపత్తు రాబోతుందని చెప్పేసి వాళ్ళనుకుంటారు. సో, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతది. నెంబర్ 2 ఈ సినిమాలో కనిపించే గ్రాఫిక్స్ అని, వీఎఫ్ఎక్స్ అని మనకు చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే 2014లో రిలీజ్ అయింది. ఈ సినిమా స్టోరీ వైస్ చూసుకుంటే స్టార్టింగ్ అంతుండదు. తర్వాత ఏందంటే మనకు ఒక్కొక్కటి స్టార్ట్ అయినప్పటి నుంచెల్లి మనకి ఇంట్రెస్ట్ కనిపిస్తది. క్లైమాక్స్ వరకైతే చూడొచ్చు అనిపిస్తది. ఎందుకంటే కొంచెం సీరియస్ వైస్‌గా ఉన్నా కూడా, స్లో ఉన్నా కూడా సినిమా అయితే చాలా బాగుంటది. నెంబర్ 3 ఈ సినిమా స్టార్ట్ అయిన 30 మినిట్స్‌కి అంత అనిపియదు. 30 మినిట్స్ నుంచెల్లి ఇంటర్వెల్ నుంచెల్లి బాగా అనిపిస్తది. ఎందుకంటే వచ్చే విపత్తుల నుంచెల్లి ఎలా కాపాడుకోవాలని చెప్పేసి మనకేందంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తది సినిమా అయితే. చూస్తున్నంత సేపు అయితే మనకైతే అంత అంటే ఏం జరగబోతుంది నెక్స్ట్ అనిపిస్తది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచెల్లి కొంచెం స్టోరీ వైస్‌గా అంత తీశారు. ఎందుకంటే యాక్టర్స్ కూడా అలా చూసే డైరెక్షన్ గాని, స్క్రీన్ ప్లే గాని అంత స్లో నరేషన్ ఉంటది. మనకంత ఇంట్రెస్ట్ అనిపియది. ఎప్పుడైతే ఇంటర్వెల్ నుంచి జరిగితే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తది. ఈ సినిమా లెంత్ వచ్చేసి 1 అవర్ 29 మినిట్స్ ఉంటది. అంటే సినిమా చూసినంత సేపయితే ఒక 1 అవరే చూడబుద్దయితది. ఎందుకంటే చెప్పిన 30 మినిట్స్ అనేది అంత అనిపియదు. క్లైమాక్స్ నుంచి చాలా బాగా అనిపిస్తది సినిమా అయితే. ఎందుకంటే గ్రాఫిక్స్ వైస్‌గా అయినా ఏదైతే స్నో ఎఫెక్ట్ వస్తదో, లేకపోతే పెద్ద బిపత్తు లాంటిది వస్తదో స్నో ఎఫెక్ట్ అప్పటి నుంచి బావుంటది. నెంబర్ 5 సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఇదొక చిన్న సినిమా లాంటిదే. ఎందుకంటే ఎక్స్‌పెరిమెంటల్ టైప్ ఉంటది సినిమా. అంటే ఫైనల్‌గా చూడొచ్చు ఈ సినిమా అయితే. 50% ఓకే, 50% నాట్ ఓకే. ఎందుకంటే జస్ట్ టైమ్ పాస్ వరకే చూసుకోవచ్చు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలంటే మనకిష్టం కాబట్టి ఇలాంటి సినిమాలు మనం థియేటర్ రిలీజ్ అయిన థియేటర్‌లో చూద్దాం, ఓటీటీలో చూద్దాం. ఇక ఫైనల్‌గా మనకి సినిమా అయితే నాకు నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా?